లిక్కర్ స్కామ్ లో ఆప్ చీఫ్ కేజ్రీవాల్ ఇవాళ జైల్లో లొంగిపోతారు. కోర్టు ఆదేశాల మేరకు మధ్యంతర బెయిల్ గడువు ఇవాల్టితో ముగియడంతో మళ్లీ జైలుకెళ్తున్నారు. అటు బెయిల్ పిటిషన్ పై తీర్పును ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు రిజర్వ్ చేసింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఊరట దక్కలేదు. మళ్లీ జైలుకు వెళ్లక తప్పడం లేదు. ఇవాళ మధ్యాహ్నం జైలులో లొంగిపోనున్నారు. కేజ్రీవాల్ దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్ పై తీర్పును ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు రిజర్వ్ చేసింది. ఈ నెల 5న కోర్టు నిర్ణయాన్ని ప్రకటించనున్నది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆయన ఇవాళ తిహార్ జైల్లో లొంగిపోతారు. ఆరోగ్య కారణాల వల్ల కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ను కోరారు. పీఈటీ, సిటీ స్కాన్తో పాటు మరికొన్ని పరీక్షలు చేయించుకోవాల్సి ఉందని, ఈ పరీక్షలకు 7 రోజుల సమయం పడుతుందని కోర్టుకు తెలిపారు. మద్యం పాలసీ కేసులో ఈడీ కేజ్రీవాల్ను అరెస్టు చేసిన తర్వాత ఆయన 7 కిలోల వరకు బరువు తగ్గినట్లు ఆమ్ ఆద్మీ పార్టీ తెలిపింది. పలు ఆరోగ్య కారణాలతో ఆయన ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. లోక్సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా కేజ్రీవాల్కు జూన్ 1 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్ను ఈడీ మార్చి 21న అరెస్టు చేసింది. కేజ్రీవాల్కు నేర చరిత్ర లేకపోవడం, తీవ్రమైన ఆరోపణలు ఉన్నా దోషిగా తేలకపోవడంతో ఆంక్షలతో కూడిన మధ్యంతర బెయిల్ను మంజూరు చేసింది. అయితే సాక్షుల్ని ప్రభావితం చేసేలా ప్రవర్తించవద్దని, ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని చెప్పింది. 50,000 పూచీకత్తుపై బెయిల్ ఇచ్చిన కోర్టు జూన్ 2న తిరిగి జైల్లో లొంగిపోవాలని చేసిన ఆదేశం మేరకు ఇవాళ కోర్టులో లొంగిపోనున్నట్లు ప్రకటించారు.